ప్రధాని మోదీతో జరిగిన తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీలో వివరాలు లీక్ అవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని, తప్పుడు ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. లీక్ చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో యాక్టివిటీస్ పెంచాలని ప్రధాని సూచించారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రధాని సలహాలు ఇచ్చారని తెలిపారు. ఇక ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని విమర్శించారు. రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు. వారి యొక్క వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను.